హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను మటన్ కీమా చేస్తున్నానండి. మటన్ కీమాలో మనం ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి తాలింపులో వేసిన తర్వాత కరేపాకు వేసిన తర్వాత కొంచెం అల్లం వేస్తాండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఎలా వేగాయో. ఇప్పుడు మటన్ వేస్తాం. పసుపు కూడా వేసానండి. నెక్స్ట్ కీమా లాగా కట్ చేసిన మటన్ అయితే ఇందులో వేసి బాగా కలుపుతానండి. ఓకేనా, మొత్తం ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టేస్తాండి. ఈ చిన్న బుజ్జి రోల్లో నేను ఇలాచి, చెక్క, సాజీరా, లవంగాలు వేసి ఇలా కొంచెం మసాలా రెడీ చేసుకుంటాండి. మసాలా అయినా అల్లం అయినా ఎప్పటికప్పుడే నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా, రుబ్బిన తర్వాత మసాలా ఇలా అవుతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. ఇప్పుడు మటన్ చూద్దాం. చూడండి ఎలా అవుతుందో. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. మనం ఆయిల్లోనే ఉడికించాలి దీన్ని. చూడండి ఎలా దగ్గరికి అయిందో. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత నేను కారం వేస్తాను. కారం చూడండి ఎలా చల్లానో ఇలా చల్లాలండి. కొద్దిసేపు మూత పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా మంచిగా కారం అనేది కలపాలండి. చూడండి ఆయిలే గ్రేవీ లాగా ఎలా వస్తుందో. ఇప్పుడు మూత చూడండి. ఇప్పుడు మనం రుబ్బి పక్కకు పెట్టిన మసాలా ఇలా చల్లేసేయాలండి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి మటన్ కీమా రెడీ. ఉప్పు కూడా వేయాలండి, మర్చిపోయినా. ఓకేనా.